అక్రమ సహాయం. సిళ్ళంగేరి గ్రామంలో తిరుపాలు అనే దురాశాపరుడైన ధనికుడు ఉండేవాడు. అతను ప్రత్యేకించి జూదగాళ్లకు అప్పులు పెట్టేవాడు. ఎందుకంటే జూదగాడు ఆశావాది. గెలుస్తానన్న నమ్మకంతో ఏది పడితే అది తాకట్టు పెట్టి అప్పు తీసుకుంటాడు. జూదంలో వాడు ఓడిపోయి బాకీ చెల్లించకపోతే అప్పుకు 10 విలువ చేసే వస్తువు బాకీదారు సొంతం అవుతుంది. అలా కాక జూదగాడు జూదంలో గెలిచాడా, తన అప్పు తీర్చేటప్పుడు ధారాళంగా ఎంత వడ్డీ అయినా ఇస్తాడు. అందుచేత జూదగాళ్లకు అప్పు పెట్టిన వాడు నష్టపోవడం అంటూ ఉండదు. మామూలు వడ్డీ వ్యాపారులు ఎప్పుడైనా నష్టపోతే పోవచ్చుగాని తిరుపాలు జూదగాళ్లకు అప్పులు పెట్టి ఏ మామూలు వడ్డీ వ్యాపారి కూడా సంపాదించలేనంతగా సంపాదించాడు. ఇలాంటి వ్యాపారంతో కొంపలు తీయవద్దని ఊళ్ళో పెద్దలు పొరుగురైన గంగాపురానికి చెందిన పెద్దిరెడ్డి తిరుపాలకు ఎంతగానో చెప్పి చూశారు. కాని తిరుపాలు ఎవరి మాట చెవిని పెట్టలేదు. కొంతకాలానికి ఊళ్ళో ఉండే పెద్ద జూదగాళ్లంతా పోయారు. దానికి తగ్గట్టు జూదాల మీద నిషేధం కూడా వచ్చింది. ఈ పరిణామానికి ఊళ్ళో అందరూ సంతోషించిన తిరుపాలు మాత్రం జూదగాళ్ల ద్వారా ఎంతో కాలంగా తీయకుండా వస్తున్న తన ఆదాయం పోయిందని మహా బాధపడ్డాడు. ఇలా ఉండగా ఒకరోజు రాత్రి తిరుపాలు ఇంటికి పొరుగురి పెద్దిరెడ్డి వచ్చి తనకు జూదం ఆడే దురలవాటు పట్టుకున్నదని 100 రూపాయలు అప్పు ఇయ్యమని అన్నాడు. పెద్దిరెడ్డికి సిళ్ళంగేరిలో కూడా భూములున్నాయి. వాటిని కాజేయవచ్చునన్న దురాశతో తిరుపాలు పెద్దిరెడ్డి చేత పత్రం రాయించి పుచ్చుకుని 100 రూపాయలు అప్పు ఇచ్చాడు. ఇంతేకాదు, సిళ్ళంగేరిలో మళ్లీ జూదాలు ఆరంభమైతే తన పాత వృత్తి మళ్లీ కొనసాగించవచ్చునన్న ఆశతో తిరుపాలు జూదం ఆడుతున్న వాళ్ళు ఎవరో తెలుసుకుందామని పెద్దిరెడ్డి వెనకగా వెళ్ళాడు. పెద్దిరెడ్డి ఊరి బయట ఒక పాడుపడిన ఇంట ప్రవేశించాడు. తిరుపాలు కిటికీలో నుంచి లోపలికి చూసి ఆశ్చర్యపోయాడు. లోపల జూదం జోరుగా సాగుతోంది. అయితే ఆ ఆడేవాళ్లంతా తన వద్ద అప్పులు పుచ్చుకుని కాలక్రమాన చచ్చిపోయిన జూదగాళ్లే. పాపం పెద్దిరెడ్డి ఆ సంగతి ఎరగక దెయ్యాలతో జూదం ఆడుతున్నాడు. అతను గెలిచే మాట కల్లా. తిరుపాలు అనుకున్నట్టే పెద్దిరెడ్డి మర్నాడు రాత్రి మళ్లీ వచ్చి పత్రం రాసి కొంత డబ్బు పట్టుకుపోయాడు. తర్వాత అతను రోజూ తిరుపాలు వద్దకు రావటము, పత్రం రాసి 100-200 పట్టుకుపోవడము జరుగుతూ వచ్చింది. దయ్యాలు పెద్దిరెడ్డిని దోస్తున్నాయి. తాను కూడా పెద్దిరెడ్డిని దోస్తున్నందుకు తిరుపాలు చాలా సంతోషించాడు. ఇలా 20 రోజులు గడిచాక తిరుపాలు పెద్దిరెడ్డితో, అయ్యా, మీ అప్పు చాలా పెరిగిపోయింది. ఈ ఊళ్ళో మీకున్న పొలాలు తాకట్టు పెట్టి మీకు కావలసిన సొమ్ము పట్టుకుపోతే బాగుంటుంది అన్నాడు. మళ్ళీ తాకట్టు దేనికి? ఆ పొలం నీకు విక్రయం చేసేస్తాను. పత్రం రాయించి సాక్షులను వెంట పెట్టుకుని నీకు వీలైన రోజున మా ఊరు వచ్చెయ్యి. ఇప్పుడు అవసరంగా 1000 సర్దు అన్నాడు పెద్దిరెడ్డి. తిరుపాలు రెడ్డికి 1000 రూపాయలు ఇచ్చి విక్రయపత్రం రాయించి సాక్ష్యానికి తన స్నేహితులను వెంట పెట్టుకుని గంగాపురం వెడితే పెద్దిరెడ్డి పోయి నెల దాటినట్టు తెలిసింది. తిరుపాలు బిక్కచచ్చి ఇంటికి వచ్చి పెద్దిరెడ్డి నుంచి తాను తీసుకున్న పత్రాలు చూస్తే వాటి మీద పెద్దిరెడ్డి చేసిన సంతకాలు లేవు. ఆ రాత్రి పెద్దిరెడ్డి మళ్లీ వచ్చాడు. అతన్ని చూసి తిరుపాలు వణికిపోతూ, అయ్యా పెద్దిరెడ్డి గారు, నన్ను ఇంతటితో వదిలిపెట్టండి అన్నాడు. అది ఎలా కుదురుతుంది? నువ్విచ్చిన డబ్బుతో నా జూదరి స్నేహితుల కుటుంబాల వారికి జరిగిన నష్టం ఇంకా పూడలేదు. నువ్వు చాలా కొంపలు తీశావు. నేను ఒక్కొక్క కొంపే నిలబెట్టుతూ వస్తున్నాను. ఎన్ని కొంపలు కూల్చావో అన్నీ తిరిగి నిలబడేదాకా నేను నిన్ను వదలను అన్నాడు దెయ్యం అయిన పెద్దిరెడ్డి. ఎవరి సొమ్ము వారికి తిరిగి ఇచ్చేస్తాను, నా మాట నమ్మండి అన్నాడు తిరుపాలు చెమటలతో తడిసి ముద్ద అయిపోతూ. ఆ మరుక్షణం పెద్దిరెడ్డి అదృశ్యమయ్యాడు. కథ సమాప్తం. ఎవరు కొడుకు? గురవయ్యకు సంతానం లేదు. భార్య అకస్మాత్తుగా పోయింది. మళ్లీ పెళ్లి చేసుకోవడానికి మనసొప్పక ఒంటరిగా ఉండనూ లేక దిక్కులేని సీనయ్యను చేరదీసి
కన్న కొడుకులా చూసుకోసాగాడు. ఇది తెలిసి దూర గ్రామంలో ఉంటున్న గురవయ్య తమ్ముడు రమణయ్య అన్నను చూడవచ్చి, అన్నయ్య, నువ్వు ఎవరో అనాథను పెంచుతున్నావట, ఎంతైనా పరాయివాడు కన్న కొడుకు కాలేడు కదా అన్నాడు. గురవయ్య సమాధానం చెప్పలేదు. రమణయ్య వెళ్ళిపోయాడు. కొన్ని సంవత్సరాలకు రమణయ్య తన అన్నను చూడవచ్చి, అన్నయ్య, నా సొంత కొడుకే నాతో తగాదా పడి వేరు కాపురం పెట్టాడు. మరి నువ్వు పెంచుతున్న సీనయ్య నీకెంత ద్రోహం చేశాడో అన్నాడు. వాడు నన్ను తండ్రి కన్నా ఎక్కువగా చూసుకున్నాడు. నేను మంచాన పడితే నన్ను అహోరాత్రాలు సేవించాడు. నా తల కింద కొరివి పెట్టాడు. నా అస్థికలు గంగలో కలపడానికి కాశీ వెళ్ళి ఉన్నాడు అంటూ గురవయ్య గాల్లో కలిసిపోయాడు. కథ సమాప్తం. కథల కంచికి మనం ఇంటికి.